కేఎన్ఎం 7717 వరి విత్తనం అండి. ఇది వరి చూడటానికి చాలా బాగుంది. గొలుసు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మంచిగా పొడుగ్గా ఉంది. గింజలు దాదాపుగా 400కు తక్కువ ఉండదండి. దాదాపుగా 400కైతే షూట్ చేసి కూడా మళ్ళీ వాట్సాప్లో పెడతాను. ఇది ఈరోజు అక్టోబర్ 18. సో నవంబర్ ఫస్ట్ వీక్లో వచ్చేస్తుంది అనుకుంటున్నా. చూడండి గొలుసు ఎంత బలంగా ఉంది, ఏ విధంగా ఉంది. కేఎన్ఎం 7715 సన్నగింజ రకం బాగా ఉంది, జంపుగా ఉంది. చూడండి ఇట్లా ఉంది. ఒకటే గొలుసు అండి ఇది. సో ఇది చూడటానికి చాలా బాగుంది. రైతులకు కూడా వేసుకున్నట్లయితే మంచి పంట దిగుబడి వస్తుంది, రైతుకు లాభం. రైతే రాజు కావాలంటే రైతులందరూ కూడా ఇలాంటి మంచి సీడ్ని ఎన్నుకొని సాగు చేసుకోవాలి. ఇంకా చాలామంది రైతులు ఆ 10 అని లేదంటే బీపీటీ అని ఇంకా రకరకాలుగా పోతూ ఉన్నారు. దీని పక్కనే అది కూడా 7715 చూపిస్తాను. దానికి అదే నారు, కానీ ఇదేమో నాటు పెట్టాము. ఇప్పుడు చూపించేది ఇదేమో వెదజల్లినప్పుడే కొద్ది పక్కకు అదే నారు పోసాము. సో అది నీళ్ళు ఎక్కువ లేకపోవటం వల్ల తర్వాత ఒక వారం రోజులకు నాటు పెట్టించాము. సో ఇది మొత్తం ఎకరన్నారండి కంప్లీట్గా. చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంది. సో రైతులందరూ కూడా కేఎన్ఎం 7715 ఇప్పుడు రబీ సీజన్ మందం కొద్దిగా పెట్టుకోండి, వానాకాలానికైతే ఎక్కువ పెట్టుకోండి. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది అని అంటారు. ఈసారి అయితే నేను ట్రై చేస్తాను. కొద్దిగా ఒక 2-3 క్వింటాలు పట్టించి తినడానికి కూడా ఎలా ఉందో చూస్తాను. ఇది సీడ్ కావాలన్నా కూడా రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో తయారవుతుంది. అప్పుడు మళ్ళీ ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి రైతులందరూ మీరు అబ్జర్వ్ చేయండి. అయితే మనకు పిలక ఎలా ఉంది చూడండి. అడుగు భాగం చూపిస్తున్నా, పిలక కూడా ఉంది. అది వెన్ను మాత్రం బాగా ఉందండి. వెన్ను ఇంత బలంగా అసలు నేను ఫస్ట్ టైం చూడటం. ఇది నేను చాలా రకాలు కూడా పెట్టా, కానీ ఇంత వెన్ను అనేది దాదాపుగా నేనైతే చూడలేదు. ఇది ఒకసారి MTU 1262 పెట్టా. సో అది కూడా ఇదే మీద వచ్చింది, కానీ అది కొంచెం ఇంకా మీడియం సైజు ఉండే. కానీ అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే తర్వాత మనకు పొలము సరిగా కావటం లేదు. అందుకనే MTU 1262 వేయటలేదు. ఇంకొకటి అది తినటానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి దానికంటే ఈ కేఎన్ఎం 7715 చాలా బాగుంది అనుకుంటున్నాను నేనైతే. సో రైతులందరూ కూడా ప్రయత్నం చేయండి. ఎక్కడ ఉన్నా, మన దగ్గరనే కాదు, సీడ్ ఎక్కడ ఉన్నా కూడా తెచ్చుకొని మంచి దిగుబడి వచ్చేటువంటి పంటలు సాగు చేసుకోవాలి. సాగు చేసుకుంటే అప్పుడే కొద్దిగా ఈ వచ్చేటువంటి ఖర్చులకు రైతు తట్టుకొని నిలబడి జీవనం సాగించడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఊరికినే మన పెద్దలు పెట్టారు, మన తాతలు పెట్టారు అనుకుంటా ఏదో ఒకటి పెట్టుకొని నష్టపోవద్దు. చూడండి వరి కూడా దంటు ఎంత బలంగా ఉంది. అడుగు భాగం చూపిస్తుంది చూడండి. అడుగు భాగము చాలా దంటు కూడా బాగా బలంగా ఉందండి. పిలక కూడా బాగానే వచ్చింది, పర్లేదు. సరే మరీ బాగా ఎక్కువ వచ్చిందని చెప్పలేను, కానీ పర్లేదు, మామూలు వాటితో పాటు బాగానే ఉంది. సో రైతులందరూ కూడా ఇది సాగు చేసుకోవాలని సూచిస్తున్నాం.
థ్యాంక్ యూ అండి. రైతులందరికీ నమస్కారం. ఓకే.